ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ల డైరెక్షన్లో వస్తున్న మూవీ కుబేరా. ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. జూన్ 20న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుండి ట్రాన్స్ ఆఫ్ కుబేరా పేరుతో టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ నిజంగా ప్రేక్షకులను ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లేలా ఉంది. నాగార్జున లుక్ మామూలుగానే ఉన్న ధనుష్ మాత్రం మేకౌట్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. అయితే ఈ టీజర్ లో ఎక్కడా డైలాగులు లేకుండా నాది నాది నాదే ఈ లోకమంతా అనే పాటతో కట్ చేశారు. దాదాపు 2 నిమిషాల పాటు ఉన్న ఈ వీడియోలో జస్ట్ పాత్రల్ని పరిచయం చేశాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. చూస్తుంటే డబ్బు, భావోద్వేగాలు, మానవ విలువలు అనే కాన్సెప్ట్తో తీస్తున్నట్టుగా కనిపిస్తోంది. ట్రాన్స్లో వచ్చిన లిరిక్స్ని బట్టి చూస్తే మనిషి ఆశలు, స్వార్థం ఎంతవరకు వెళ్తున్నాయో ఇందులో చూపించబోతున్నట్టు తెలుస్తోంది. డిఎస్పీ మ్యూజిక్ ఈ సినిమాకి సోల్ నింపుతుందని ఇప్పుడే హింట్ ఇచ్చేశారు. డిఎస్పీ శేఖర్ కమ్ముల కాంబినేషన్ ఒక సర్ప్రైజింగ్ అనుకుంటే, ఈ సినిమాలో శేఖర్ కమ్ముల తీసుకున్న టోన్, మేకింగ్ స్టైల్ ఇంకొక పెద్ద సర్ప్రైజ్. కొత్తగా ట్రై చేశామని చాలా మంది డైరెక్టర్స్ చెబుతూ ఉంటారు. కానీ శేఖర్ కమ్ముల కొత్తగా ట్రై చేశాడని ప్రేక్షకులు చెప్పేలా ఉంది ఈ వీడియో. మరి కుబేర ప్రేక్షకుల్ని ఏ మేర మెప్పిస్తాడో, పేరుకు తగ్గట్టుగా ఏ మేర కలెక్షన్లు కొల్లగొడతాడో త్వరలోనే తేలిపోబోతోంది.